ఇక్కడ మా కరీంనగర్ ఎంపీ ఉంటాడు ఒక ఆయన బండి సంజయ్ ఆయన వీడియో పెట్టు. మేము హామీ ఇస్తున్నాం, పక్కా రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సమావేశం ఏర్పాటు చేసుకో, ఓ ప్రణాళిక తయారు చేసుకో. ఈ యాసంగిలో పంట ఎంత వస్తుంది, ఎంత కేంద్రానికి ఇవ్వదలుచుకున్నావు, ఎన్ని లక్షల టన్నులకి రా రైస్ కేంద్రానికి ఇవ్వదలుచుకున్నావు, వెంటనే స్పష్టం చేయి. కేంద్రానికి లేఖ రాయి, ఒప్పించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రైతులకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా ప్రభుత్వం. మేము హామీ ఇస్తున్నాం, పక్కా రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సమావేశం ఏర్పాటు చేసుకో, ఓ ప్రణాళిక తయారు చేసుకో. ఈ యాసంగిలో పత్తి గింజ కొంటామని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పిన పండించిన పత్తి గింజ కొనే బాధ్యత మాది. మేం మాట ఇస్తున్నాం, ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోకండి అని చెప్పి క్లియర్ గా ఆ రోజు చెప్పినాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఇలా దీనికి అనుగుణంగా మా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ లో కూడా ప్రకటన చేశారు. దాని గుర్తు అయినా నేను చెప్పిన రైతులు ఎవరు భయపడాల్సిన లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేదు. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా. ముఖ్యమంత్రిని పట్టించుకోకండి. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. మనం నవంబర్ 12 నాడు ఇక్కడ ధర్నా చేసి ఏం చెప్పినాం, వీళ్ళు మంచోళ్ళు కాదు, కేంద్రంలో ఉండే బీజేపీ వాళ్ళు, రైతు సోదరులారా వీళ్ళు యాసంగి వడ్లు కొనేటట్టు లేరు, నూకలైతుంది యాసంగి వడ్లు, కాబట్టి దయచేసి వీళ్ళు ఆ నూకల బియ్యాన్ని కానీ ఉప్పుడు బియ్యాన్ని కానీ కొనమంటున్నారు, డిమాండ్ లేదని తప్పించుకునేటట్టున్నారు, మీరు వరి వెయ్యకండి అని నవంబర్ 12 నాడు ఇక్కడనే సిరిసిల్లలో ధర్నా చేసి మనందరం ఆ రోజు మాట్లాడుకున్నాం. నవంబర్ 18 నాడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం క్యాబినెట్ హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం. ఆ రోజు ఏం చెప్పినాం, ఇక వీళ్ళు మంచోళ్ళు కాదు, మనం ప్రత్యామ్నాయ పంటల వైపు పోదాం, వేరే పంటలు చూసుకుందాం, వేరే పంటలు వేసుకుందాం, నీళ్ళు ఇచ్చింది కరెక్టే, 24 గంటల కరెంట్ ఇచ్చింది కరెక్టే, కానీ కొనకపోతే మళ్ళీ రైతులు ఆగమవుతారు. పక్క రాష్ట్రాలలోనేమో వాళ్ళ కొనుడు అలవాటు లేదు, మద్దతు ధర ఇచ్చే అలవాటు లేదు. మన పక్కకే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటది, అక్కడ రైతులు మిల్లర్లకు అమ్ముకునేందుకు అలవాటు పడ్డారు. 1800 రాకపోయినా 1200 వచ్చినా 1100 వచ్చినా దానికి వాళ్ళు అలవాటు పడిపోయినరు. కానీ మన రాష్ట్రంలో మాత్రం కనీస మద్దతు ధర ప్రభుత్వమే ఇచ్చుడు కొనుడు అలవాటు అయ్యింది. మరి ఈసారి అది అయ్యేటట్టు లేదు, కాబట్టి వరి వెయ్యకండి అని మనం విజ్ఞప్తి చేసినాం. విజ్ఞప్తి చేస్తే ఇప్పుడే మీరు చూసిండ్రు ఏం మాట్లాడిండు ఆయన. అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేదు, రాష్ట్ర వ్యవసాయ మంత్రికి సంబంధం లేదు, ఎవ్వలకు సంబంధం లేదు. నేను చెప్తున్నా, పెద్ద సిపాయిని, నేను పెద్ద చాలా పలుకుబడి కలిగిన నాయకుడిని, నేను ఢిల్లీలో నేను బాధ్యత తీసుకుంటా, నేను ఇల్లువికి పందిరేస్తా, మీరు వరే ఇయ్యండి నేను చూసుకుంటా అని చెప్పి డైలాగులు కొట్టిండు. ఒక్కసారి కాదు, 3 సార్లు చెప్పిండు. అక్టోబర్లో చెప్పిండు, నవంబర్లో చెప్పిండు, మళ్ళా మొన్న మార్చిలో చెప్పిండు. సరే, ఈయనకంటే కొద్దిగా మెదడు తక్కువ మనిషి, ఈయనకు బుర్ర ఉందో లేదో, ఏం మాట్లాడతాడో అప్పుడే అర్థం కాదు. ఎందుకంటే మాట్లాడితే అక్బరు, బిన్ లాడెను, బాబరు అద్దెప్ప ఈ మనిషికి ఏం తెలుసు, తెలివనోడు తీయని ఊకును నేను. ఇగో ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, మన రాష్ట్రంకి వెళ్ళి ఈరోజు ఎంపీగా ఉన్నాడు, కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. ఇక ఆయన ఏం మాట్లాడిండో వినండి. ఈయన పేరు కిషన్ రెడ్డి, ఆయన ఏం మాట్లాడిండో వినండి. तेलंगाना का किसान के द्वारा जो राइस प्रोडक्शन होते हैं, उस राइस को, चावल को, पैडी को केंद्र सरकार के द्वारा खरीदने का सिलसिला चलता है. मैं कल यही बताया, जो एग्जिस्टिंग जो क्रॉप है जितने भी, वो वाइल्ड राइस हो, रा राइस हो, केंद्र सरकार पूरा भारत सरकार खरीदने वाले हैं. ఈయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నాడు ఆయన, 1 డిసెంబర్ 1 నాడు మనం ధర్నా చేసింది ముఖ్యమంత్రి గారు నవంబర్ 18 నాడు హైదరాబాద్ లో. అంటే మనం ధర్నా చేసినాక 2 వారాలకు ఏమంటాడు ఈయన, మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏదైతే చెప్పిండో అది సొక్కం మాట, కరెక్ట్ మాట చెప్పిండు. మొత్తం రాష్ట్రంలో వండేది అది బాయిల్డ్ రైస్ అయినా, అంటే ఉప్పుడు బియ్యమైనా, లేకపోతే ఉత్త బియ్యమైనా, మామూలు బియ్యమైనా మొత్తం భారత ప్రభుత్వం కొంటది అని 1 డిసెంబర్ 2021 నాడు చెప్పి రైతులను రెచ్చగొట్టి, నాట్లేసే ముందే మనం చెప్పినాం, నాట్లు వేయకుండ్రి యాసంగిలా, దయచేసి వేయకండి, వీళ్ళు మంచోళ్ళు కాదు, లంగలు వీళ్ళు, నమ్మిచ్చి మోసం చేసేటోడే నరేంద్ర మోడీ, నమో అంటేనే
నమ్మించి మోసం చేసుడు, కాబట్టి నమ్మకండి అని చెప్పినాం. చెప్తే ఇగో ఇల్లు మాట్లాడిన మాటలు. ఒక ఆయననేమో పైన మోడీ ఉన్నాడు, ఇక్కడ నేను బోడీ ఉన్నా, నేను చూసుకుంటాను ఒకడు. ఇగో ఈ మంత్రి ఏమో మీరు ఇప్పుడు బియ్యమైనా రా రైస్ అయినా ఏదైనా మేమే కొంటాం, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేదని చెప్పి ఈ మంత్రి. ఇద్దరు చెప్పి రెచ్చగొట్టి రైతులను రాష్ట్రంలో ఇవాళ వరేసేటట్టు రెచ్చగొట్టి మన రైతులు ఒక 10-15 లక్షల ఎకరాలు మన మాట ఈని తగ్గినా 30-35 లక్షల ఎకరాలల్లా ఇంకా వరి వేసిండ్రు అంటే దానికి కారణం వీళ్ళు సృష్టించిన అయోమయం. వీళ్ళు ఈ రకమైన మాటలు మాట్లాడుట్లా తెలంగాణ రైతన్నల్లో అయోమయం అన్నది. అరే ఇదేం కథ, కేంద్ర ప్రభుత్వం కొంట అంటాంది, ఇగో మంత్రి చెప్తాండు, మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో వేరే చెప్తున్నది అని చెప్పి ఆగమాగంలో అయోమయంలా 30-35 లక్షల ఎకరాలలో ఇప్పటికి కూడా రైతన్నలు యాసంగిలో వరి వేసిండ్రు. మరి వీళ్ళ మాటలు నమ్మి మోసపోయింది. మార్చిలో పీయూష్ గోయల్ గారు చేతులు ఎత్తేసిండు. ఒక్కసారి ఆయన ప్రకటన చూపెట్టండి, ఆయన పార్లమెంట్ లో మాట్లాడింది చూపెట్టండి. फॉर्म में जो क्वालिटी स्पेसिफिकेशन है उसके तहत आप जितनी क्वांटिटी सरप्लस से देंगे केंद्र सरकार उसको खरीदेगी. हाँ, अगर कोई चूज करे कि समझना ही नहीं है तो ना समझ के बारे में तो मेरे पास कोई इलाज नहीं. ఏమంటాడు ఆయన? ఆయన డిసెంబర్ 1, 2021 నాడేమో కిషన్ రెడ్డి మీరు ఇప్పుడు బియ్యం ఇచ్చినా కొంటాం, మామూలు బియ్యం ఇచ్చినా కొంటాం, రా రైస్ కొంటాం, బాయిల్డ్ రైస్ కొంటామని కిషన్ రెడ్డి అంటాడు. ఇగో ఏప్రిల్ 1, 2022 ఏప్రిల్ 1 అంటే ఎరికేనా? ఏప్రిల్ ఫూల్ అనేది వెస్టర్న్ కల్చర్. ఫూల్స్ డే అంటే వెస్టర్న్ కల్చర్. మన దేశంలో దానికి కొత్త పేరు పెట్టిరు, దానికి అచ్చే దిన్ దివస్, అచ్చే దిన్ ఆయంగే అని చెప్పిండు కదా మోడీ. మొత్తం దేశమంతా ఉల్లు బనాయించిండు కదా. అందుకే ఏప్రిల్ 1 ఇప్పుడు కొత్తగా మన పిల్లగాళ్ళందరూ అచ్చే దిన్ దివస్ అని పిలుస్తాడు. ఇగో అచ్చే దిన్ దివస్ రోజు పార్లమెంట్ లో పీయూష్ గోయల్ ఏం చెప్పిండంటే మీకు తెలివి లేకపోతే నేనేం చేయలేను, నేను మొదల నుంచి చెప్పినా, ఆప్ లోగ్ నా సమజ్ హో, నేను మొదల నుంచి చెప్తున్నా ఇప్పుడు బియ్యం కొనమని చెప్తున్నా అని ఆయన కుల్లా చెప్తాడు. మరి ఇవాళ నేను అడుగుతున్నా పీయూష్ గోయల్ని, ఎవరు నా సమజ్, कौन ना समझ है? आपके जो यहां के मंत्री है किशन रेड्डी, वो ना समझ है कि आपके जो राष्ट्र पार्टी के अध्यक्ष है इस राज्य के, तेलंगाना राज्य के बंडी संजय कुमार, क्या वो ना समझ है कि तेलंगाना के किसान ना समझ है कि हमारे तेलंगाना की हुकूमत जो है, तेलंगाना की सरकार जो है, हम ना समझ है? कौन ना समझ है? అయినా నీకు ఎంత బలుపు ఆయనకు నాకు అర్థం కాదు. ఈ పీయూష్ గోయల్ అంటే ఆయనకు మొత్తం తప్పు వాళ్ళు చేసి, రెచ్చగొట్టుడంతా వాళ్ళు చేసి, గల్లీలో ఒక మాట, ఇక్కడ ఢిల్లీలో ఒక మాట మాట్లాడి, ఢిల్లీ బీజేపీ ఒక మాట మాట్లాడి, ఇక్కడ ఉండే సిల్లీ బీజేపీ ఇంకొక మాట మాట్లాడి, లేని ఆవేశాన్ని, లేని అనవసర అయోమయాన్ని రైతుల్లో పుట్టించింది మీరు. మళ్ళీ ఇవాళ బయటకు వచ్చి నా సమజ్ అని మాట్లాడతాడు. ఎంత బలుపు, ఎంత కండకౌరవం నేను అడుగుతా ఉన్నా. ఎవలది నా సమజ్, ఎవలది తెలివి తక్కువతనం? నీ కేంద్ర ప్రభుత్వానిదా లేక తెలంగాణ రైతులదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, నా తెలంగాణ సమాజాన్ని నా సమజ్ అన్న పీయూష్ గోయల్ గారు, నీ అంతు చూసేదాకా, నీ ప్రభుత్వం అంతు చూసేదాకా నిన్ను తరిమి కొట్టడం ఖాయం. తెలంగాణ ప్రజలను నూకలు తినమంటావు నువ్వు, తెలంగాణ ప్రజలను నూకలు తినిపోండి మీరు నేర్పియండి మీ ప్రజలకంటావా? అసొంటి నూకలు తినమన్న పార్టీకి తోకలు గత్రిద్దామా వద్దా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నూకలు తినమని చెప్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులని వాళ్ళకి తెలంగాణలో నూకలు లేకుండా చేద్దామా లేదా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడిప్పుడే తెలంగాణ పచ్చబడి ముందుకు పోతుంటే, ఇప్పుడిప్పుడే బ్రహ్మాండంగా మనం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సన్న బియ్యం పెడుతుంటే వాడు నూకలు తినమంటాడు. నూకలు ఇదా మనం కోరుకున్నది? ఇదేనా మనం ఆశించింది కేంద్ర ప్రభుత్వం నుంచి? ఇక నోటికొచ్చినట్టు అడ్డగోలు మాటలు. ఒక ఆయన్నేమో నేను కొనిపిస్తా అంటాడు, పైన మోడీ ఇక్కడ బోడీ, మేమున్నాం మేము చూసుకుంటాం అంటాడు. మళ్ళీ ఈయననేమో అచ్చే దిన్ దివస్ రోజు మొత్తం మనందరినీ పిచ్చోళం చేసుకుంటా నా సమజ్కో మై కుచ్ నహీ బోల్ సక్తా అంటాడు. గిది వీళ్ళ బతుకు, గిది వీళ్ళ బండారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.